అని అయ్యో అయ్యో సిట్టింగ్ హియర్ వెయిటింగ్ ఫర్ మై టర్న్. నా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాను. 5 minutes అన్నారు. ఆల్రెడీ ఐ డిడ్ కాల్ అండ్ కేమ్ హియర్. దే సెట్ మీ టు వెయిట్ ఫర్ 5. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శ్రవణ్య. సెలూన్కి వచ్చానండి. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 months అవుతుంది సెలూన్కి వెళ్ళక. సో ఫైనలీ సెల్ఫ్ గ్రూమింగ్ చేయించుకోవడానికి, సెల్ఫ్ ప్యాంపర్ కావడానికి సెలూన్కి వెళ్ళాను. సో సెలూన్కి వెళ్ళగానే ఫస్ట్ ఐబ్రోస్ అండ్ అప్పర్ లిప్ చేయించుకుంటాను అనమాట. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఐ విల్ డూ ద రిమైనింగ్ థింగ్స్. మీలో చాలామంది సెలూన్కి వెళ్ళినప్పుడు నేను ఏం చేయించుకుంటావక్క అని అడిగారు. సో యూజువల్లీ నేను ఐబ్రోస్, అప్పర్ లిప్, డీటాన్, హెయిర్ కట్ చేయించుకుంటాను, వ్యాక్స్ చేయించుకుంటాను అండ్ మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్ కూడా చేయించుకుంటాను. నాకేమనిపిస్తుంది అంటే సెల్ఫ్ గ్రూమింగ్ ఈజ్ వెరీ నెససరీ అండ్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది అని నేను నమ్ముతాను. సో అందుకోసం అని చెప్పి నాకు వచ్చిన శాలరీలో కొంచెం నేను సెల్ఫ్ గ్రూమింగ్ పైన ఇన్వెస్ట్ చేస్తాను, విచ్ ఐ ఫీల్ లైక్ నెససరీ. ప్రతి ఒక్కటి రికార్డ్ చేయలేకపోయాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వై ఐ డెంట్ రికార్డెడ్. సో ఎట్ లాస్ట్ హెయిర్ వాష్ చేసేసి హెయిర్ కట్ కూడా చేసేసింది అండ్ షీ ఈస్ డ్రైయింగ్ మై హెయిర్. సో ఫైనల్ లుక్ ఇలా ఉందన్నమాట. షీ ఈజ్ సమ్రీన్. లాస్ట్ మంత్ వెళ్ళకపోయేసరికి షీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ అంట. ఎందుకు రాలేదు లాస్ట్ మంత్? నేను నీకోసం వెయిట్ చేశాను, రంజాన్లో అంత బిజీగా ఉన్నా కానీ నువ్వు వస్తావని అనుకున్నా, రాలేదు అని షీ వాజ్ టాకింగ్ విత్ మీ. సో షీ ఈజ్ సమ్రీన్. హెయిర్ అండ్ స్కిన్ రిలేటెడ్ చాలా ఇన్పుట్స్ ఇచ్చింది, ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పి. సో ఆ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని ఇంటికి బయలుదేరాను. నేను చాలా చూసి ఫ్రెండ్షిప్ విషయంలో. కాకపోతే ఎవరినైనా నేను ఫ్రెండ్ని చేసుకున్నానంటే మాత్రం నేను అసలు వదిలిపెట్టను ఎట్ ఎనీ కాస్ట్. అండ్ షీఈస్ గివింగ్ రియలీ గుడ్ వైబ్స్ టు మీ. సో నేను చాలా ఓపెన్గా మాట్లాడాను తనతోటి. అండ్ నా బండి దగ్గరకు వచ్చేసాను. నా ఐ నీడ్ టు డ్రైవ్. నైట్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, నైట్ సూట్ ఎందుకు వేసుకున్నావు అని అనకండి, వెళ్ళిన తర్వాత స్నానం చేస్తాను కాబట్టి. ఫ్రెండ్స్, హీ ఈజ్ మై హస్బెండ్, హీ ఈజ్ మై ఎల్డర్ సన్. అడా పెద్ద జార్బండ్ ఉంటుంది, పెద్ద ఉంటుంది జార్బండ. దాని నుంచి నీళ్ళు పోతా ఉంటుంటాయి. దాని మీద డాడీని ఎక్కిద్దాం. డాడీ నా పెద్ద జార్బండ మీద ఎక్కిద్దాం. నువ్వుకెళ్తాం కిందికి జరగడం. ఆపండి ఆపండి అంటే డాడీ డాడీ ఆపండి రాయ్ అంటాడు. ఆపండి రాయ్. అట్లెందుకు అవుతుంది? నీదవుతుంది. మేము రోలర్ కోస్టర్ ఎక్కిస్తాం. నిన్ను ఎక్కించి నువ్వు ఇట్లా 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 అవుతుంది. ఎక్కించినంత వీడియో తీసుకుంది. మేము ఆపండి రాయ్ అంటాను. సో ఈ క్లిప్స్ వచ్చేసి వండర్లావి. అద్విత్ బర్త్డే రోజు మేమందరం కలిసి వండర్లా వెళ్ళామన్నమాట. సో వండర్లాకి వెళ్ళినప్పుడు తీసిన విజువల్స్ ఇవన్నీ మీకు చూపిస్తూ ఉన్నాను. అద్విత్ బర్త్డే 28th March అండ్ హీ బోర్న్ ఇన్ 2020. సో 6 years కంప్లీట్ అయిపోయినాయి వాడికి. సో అందుకోసం అని చెప్పి వాడు హీ వాజ్ ఆస్కింగ్ అస్ సో మెనీ డేస్ అనమాట. చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు, వండర్లా వెళ్దాం అని చెప్పి. సో ఫైనలీ వి టుక్ బోత్ ద కిడ్స్ టు వండర్లా. అండ్ వండర్లా తీసుకెళ్ళిన తర్వాత డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళొద్దండి. పిల్లలకు సంబంధించిన ప్లే ఏరియా ఉంటుందన్నమాట. అక్కడ ప్రతి ఒక్క ప్లే థింగ్స్ ఉంటాయి వాళ్ళకి సంబంధించినవి, లైక్ హార్స్ రైడ్ అని చెప్పి అన్నీ ఉంటాయి. సో అవన్నీ ఫస్ట్ వాళ్ళకి ఆడిపించిన తర్వాత లాస్ట్కి స్విమ్మింగ్ పూల్ సైడ్ తీసుకెళ్ళాలి. సో నవీన్ అడిగిండు అనమాట అక్కడ ఒక పర్సన్ని, ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది అంటే హీ సజెస్టెడ్ అస్ దట్ ఈ ఏరియాకి ఫస్ట్ తీసుకెళ్ళి ఇవన్నీ ఆడిపించిన తర్వాత పిల్లలకి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళండి, అది ఈజీగా ఉంటుంది మీకు. మళ్ళీ వెట్ క్లోత్స్ తోటి ఇక్కడికి రావాలంటే కష్టం అవుతుంది అండ్ స్విమ్మింగ్ ఆడిన తర్వాత వాళ్ళు అలసిపోతారు అని సజెస్ట్ చేస్తే, సో మేము ఫస్ట్ ఈ ప్లే ఏరియాకి తీసుకొచ్చాము.
అండ్ చాలా బాగున్నాయండి. పిల్లలకి ఆడుకునేటివైతే ఈ పర్టిక్యులర్ ఏరియాలో. అండ్ నాను చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ చిన్ని ఆల్సో ఎంజాయ్డ్. బట్ నాను చాలా ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే వాడు అన్ని రైడ్స్ ఎక్కాడనమాట. అక్కడ ఉన్న ప్రతి ఒక్క రైడ్ వాడు ఎక్కిండు. సో హీ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ వాడి బర్త్డే కాబట్టి కంపల్సరీ వాడు అడిగినట్టు వండర్లాకి తీసుకెళ్ళాము. వి వి వర్ హ్యావింగ్ అదర్ ప్లాన్స్. వేరే దగ్గరికి వెళ్ళాలి అని ఉండింది. కాకపోతే వాడు వండర్‌లానే వెళ్దామంటే వండర్‌లాకి వెళ్ళాము. యాక్చువల్లీ మా ప్లానింగ్ వచ్చేసి శ్రీశైలం వెళ్ళాలి అని ఉండే. కాకపోతే వాడు వండర్‌లా, వండర్‌లా అని ఒకటే తగిలిండు. సో, ఫైనల్లీ ఇగ వండర్‌లాకి వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఇక్కడికొచ్చాము. అండ్ యాహ్! అన్నీ ఆడేసిన తర్వాత కొంచెం సేపు ఆ స్ప్రైట్, ఆ డ్రింక్స్ అవి ఇవి తాగేశారు. దెన్ మేము టువర్డ్స్ స్విమ్మింగ్ పూల్, కిడ్స్ స్విమ్మింగ్ పూల్ ఏరియా ఏదైతే ఉంటుందో ప్లే ఏరియా, అక్కడికి వెళ్ళే ముందు ఈ పర్టిక్యులర్ థింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. రైడ్స్ కూడా ఉన్నాయి ఆడిపించేటివి. సో, ఇదొకటి అండ్ ఈ ట్రైన్ ఒకటి. ఈ 2 ఆడిపించేసిన తర్వాత వి చేంజ్డ్ అవర్ డ్రెసెస్ అనమాట. మా డ్రెసెస్ చేంజ్ చేసేసుకొని ఫుడ్ తిన్నాం ఫస్ట్. మేము బఫే బుక్ చేసుకున్నామనమాట వండర్‌లాలో. సో, బఫే బుక్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటిదంటే మనకి ఎన్ నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి తినడానికి. ఇదొచ్చేసి లేజీ రివర్. నిజంగా చాలా బావుంది. ఇదేంటి ఇందులోకి తీసుకెళ్తున్నాడు నవీన్, ఇది ఏంటిది అని అనుకున్నాను. అందులో కూర్చొని వెళ్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందో అసలు. మేమొచ్చేసి ఫాస్ట్ ట్రాక్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో, లైన్‌లో ఎక్కడికెళ్ళినా గానీ ఫస్ట్ ఫాస్ట్ ట్రాక్ వాళ్ళుంటే వాళ్ళని పంపిస్తారు. దెన్ ఆఫ్టర్‌వర్డ్స్ ద రిమైనింగ్ పీపుల్‌ని పంపిస్తారనమాట. నార్మల్ టికెట్ తీసుకున్న వాళ్ళని. సో, ఫాస్ట్ ట్రాక్ టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ కొన్ని రైడ్స్‌కైతే ఎక్కాము. ఏదైతే నవీన్‌ని ఎక్కిద్దాం అనుకున్నానో రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కియలేదు. ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉండే. అండ్ వి డోంట్ వాంటెడ్ టు వేస్ట్ ఆర్ టైమ్ ఇన్ దట్ లైన్. సో, పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ అనిపించింది. అండ్ నవీన్ పైన చిన్నోడు కూర్చున్నాడు. అండ్ నానుకొచ్చేసి సెపరేట్‌గా ఇచ్చారు. నేను సెపరేట్‌గా కూర్చున్నాననమాట. అండ్ కిడ్స్ స్విమ్మింగ్ పూల్ దగ్గరకొచ్చేసాను. చాలా ఉన్నాయండి అక్కడ ఐటెమ్స్ పిల్లలు ఆడుకునేటివి. అండ్ పిల్లలిద్దరు ఆడుకుంటూ ఉన్నారు మా ముంగట. మేమిక్కడ కూర్చున్నాము. సేమ్ మంత్ 31st మార్చ్ మా యానివర్సరీ అనమాట. సో, మా యానివర్సరీ రోజు ఏమీ అంత స్పెషల్‌గా ఉండదు. ఎందుకంటే నాను బర్త్‌డే రోజే మేము ఇనఫ్‌గా ఎంజాయ్ చేసేస్తాము ఎక్కడికన్నా వెళ్తే. సో, మా యానివర్సరీ లైట్ అయిపోతుంది. బట్ ఈసారి వండర్‌లానే వెళ్ళాం కాబట్టి ఎటైనా బయటకెళ్దాము అని అనుకుంటుండే. బట్ ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ కావాలి నాకు అని ఐ ఇన్సిస్టెడ్ నవీన్. సో, హీ టుక్ మీ అండ్ చిల్డ్రన్ ఎవ్రీవన్ టు ద రిసార్ట్ అనమాట. పిల్లలున్నప్పుడు వీడియో రికార్డ్ చేయాలి అంటే చాలా భయమవుతూ ఉంటుంది. ఎందుకంటే మేమిద్దరమే ఉంటాం పేరెంట్స్. అండ్ మాతో ఇద్దరు కిడ్స్ ఉంటారు. ఈ కిడ్స్ ఎక్కడికెళ్తారు, ఏం జేస్తారు, ఏం తింటారు, ఎలా ఉంటారో చూసారా? ఇగో ఎలా పడిపోయాడో. ఇలానే ఉంటుంది. నాను అయితే కంపల్సరీ ఎక్కడికన్నా పోయిండంటే ఖచ్చితంగా పడంది ఊరుకోడు. సో, వెళ్ళగానే బగ్గీ మీద నుంచి కింద పడ్డాడు. అండ్ ఇదొచ్చేసి మేము తీసుకున్న రూమ్ అనమాట. ఇలా ఉంది. యాంబియన్స్ అయితే బానే ఉంది. అండ్ ఎక్కువ జనాలు లేరనమాట. అందుకోసం అని చెప్పి చాలా బాగా అనిపించింది. అండ్ వి స్టేడ్ దేర్ అనమాట. అంటే నైట్ మేము అక్కడే స్టే చేసాం రిసార్ట్‌లో. యూజువల్లీ డే టైమ్‌లోనే వెళ్తారు కదా జనాలు. బట్ వి బుక్ ఫర్ నైట్ ఆల్సో అనమాట. నైట్ కూడా ఉందాము అని చెప్పి వి డిసైడెడ్. సో, ఇది ఓవరాల్ ఈ రూమ్ అనమాట. అండ్ ఇక్కడ మిర్రర్ వచ్చింది. అండ్ ద డ్రెస్ విచ్ ఐ వోర్ ఫర్ రిసార్ట్. అండ్ యాహ్! ఇలా కనిపిస్తూ ఉంది. అండ్ రూమ్ అయితే చాలా బావుంది. యాంబియన్స్ కూడా బానే ఉంది. అండ్ బయట ఏరియా కూడా చాలా బావుంది. నీట్‌గా అంతా బావుండింది. అండ్ ఇదొచ్చేసి బాత్రూమ్. అండ్ ఇలా ఉంది. సింపుల్‌గా ఉంది బాత్రూమ్. ఓకే. సో, దిస్ ఈస్ ద థింగ్. యానివర్సరీ కాబట్టి ఎటైనా బయటకెళ్దాము అన్న చిన్న కోరిక అంతే పిల్లలతోటి. పిల్లలతోటి ఎక్కడికి వెళ్ళలేం. దూరం వెళ్ళినా కానీ పిల్లలు స్ట్రెయిన్ అయిపోతారు అన్నది కూడా ఒక రీజన్. మేమున్న రిసార్ట్ అంటే రూమ్ ఇక్కడ ఉంటుంది. అండ్ రౌండ్‌గానేమో మొత్తం గార్డెన్ అండ్ అలా ఉందనమాట. గ్రీనరీ మొత్తము.
సో, నైట్ చాలా అనిపించింది. నైట్ ఇక్కడ చాలాసేపు కూర్చున్నాము. రోప్‌తో గేమ్ కూడా ఆడుకున్నారు చాలామంది. అక్కడ రోప్ ఉంది చూడండి. సో, మేమైతే ఇలా నార్మల్‌గానే చిల్ పిల్ అయ్యామనమాట అక్కడ. అండ్ రిసార్ట్‌లో కూడా మేము సేమ్ బఫేనే బుక్ చేసుకున్నాము. సెపరేట్‌గా ఫుడ్ ఆర్డర్ చేసుకోకుండా బఫే బుక్ చేసుకుంటే నంబర్ ఆఫ్ ఐటెమ్స్ తినడానికి ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. సో, వెళ్ళిన తర్వాత పిల్లల ప్లే ఏరియాలో కొంచెం సేపు వాళ్ళని టైమ్ పాస్ చేయించినాము. అండ్ దే ఎంజాయ్డ్ దేర్ యాజ్ వెల్. అండ్ నవీన్‌కి చాలా ఓపిక నిజం చెప్పాలంటే. చాలా బాగా పిల్లల్ని హ్యాండిల్ చేస్తాడు. అండ్ నేను నిలబడి వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. మీలో చాలామంది అడుగుతూ ఉంటారు, ఇద్దరు బాయ్స్ కదా గొడవ పడతారా వీళ్ళు అని చెప్పి. చాలా గొడవ పడతారు. ఇద్దరు జుట్లు పీక్కుంటారు, కొట్టుకుంటారు. అమ్మో! ఎన్ని చేస్తారో అసలు. భరించలేకపోతూ ఉంటాను నేనైతే. కొన్ని సార్లు నాకేం చేయాలో అర్థం కాదు. అంతలా వీళ్ళు సతాయిస్తారు. బట్ దట్స్ ఓకే. పిల్లలు ఇదే ఏజ్‌లో చేస్తారు కదా! వీడియో అప్లోడ్ చేసే ముందు 100 సార్లు ఆలోచించి వీడియో అప్లోడ్ చేశాను. ప్లీజ్ కీప్ యువర్ కమెంట్స్ వైజ్‌లీ. నెగెటివ్ కమెంట్స్ ప్లీజ్ పెట్టకండి. ఎందుకంటే నేను ఏమీ అంతగా షో ఆఫ్ చేయలేదు. మరీ ఎక్స్ట్రా ఆర్డినరీ హోటల్స్‌కెళ్ళి కూడా నేను ఎంజాయ్ చేయలేదు. ఏదో మోడ్రన్ లైఫ్ లీడ్ చేయాలి అన్న ఒక చిన్న ఆశ. దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నాం అంతే. మా వోడు చూసారా స్విమ్మింగ్ పూల్ అనంగానే ఎట్లా ఉరుక్కుంటూ వెళ్తున్నాడో. వి 3 ఆఫ్ అస్ లవ్ స్విమ్మింగ్ పూల్, వాటర్, బీచెస్ ఇవంటే మా ముగ్గురికి చాలా 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 ఇష్టం. ఎందుకో ఏమో తెలీదు. బట్ వి లవ్ వాటర్. సో, స్విమ్మింగ్ పూల్ అనంగానే చూసారా ఎంత ఎనర్జీ వచ్చేసిందో మా ముగ్గురికి. నెక్స్ట్ డే మార్నింగ్ రిసార్ట్‌లో ఒక 2 హవర్స్ స్విమ్మింగ్ పూల్‌లో అలా ఆడుకున్న తర్వాత వి వర్ మూవింగ్ టువర్డ్స్ ఫ్రెషన్ అప్ అయిపోయిన తర్వాత వి థాట్ టు హ్యావ్ సమ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ డూ సమ్ మోర్ యాక్టివిటీస్ ఇన్ ద రిసార్ట్. అండ్ ఇంటికి కూడా బయలుదేరాలి కాబట్టి వి వర్ రషింగ్. సో, అద్విత్ బర్త్‌డే ఇంకా మా యానివర్సరీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్‌గా. యెస్, వీడియో ఎండింగ్‌కి వచ్చేసాము. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు నా ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్సే నాకు మోటివేషన్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. నమస్తే.